అన్ఫార్చునేట్లీ కొన్ని ఫ్లవర్స్ ఇప్పుడు ఈ సీజన్లో లేవు. దాదాపు 70 వెరైటీస్ ఆఫ్ రేర్ ఫ్లవర్స్, హెల్కోనియా హ్యాంగింగ్, హెల్కోనియా ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, వాలు జడ, సో లేడీస్ లేస్, జిప్సోఫిల్లా, క్యాండీ టఫ్, సో బర్డ్ ఆఫ్ ప్యాడేజ్, అనేక రకాల న్యూ వెరైటీస్ ఫ్లవర్స్ అన్నీ కూడా పండించడం. అంటే గ్రీన్ హౌస్లో పండగ తప్ప వేరే చోట పండవన్నీ కూడా ఇక్కడ పండించడం కూడా జరుగుతుంటుంది. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి సంబరాల కోసం పిలుస్తున్న తరుణంగానే ఇంత దూరం ఇచ్చేసి నా మీద ఉన్న అభిమానానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఈ పొలం నేను 1993లో కొన్నాను. అప్పుడు ఇది ఒక అడవి అంటే వ్యవసాయానికి యోగ్యత లేని భూమి. ప్రతి ఒక్క శాస్త్రవేత్త చెప్పారు, ప్రతి ఒక్క వ్యక్తి చెప్పారు, ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, వై యూ పర్చేస్డ్ అని చెప్పేసి. ఇది మొత్తం ఒక కొండల గుట్టలు. మీరు ఇప్పుడే కార్లు ఆపిన చోట అటు కొంచెం పైకి చూసినారంటే తెలుస్తుంది కొండల గుట్టలు. అదేవిధంగా కొండ ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను ఎందుకంటే మంచి ఫర్టైజర్ సాయిల్లో ఎవరైనా వ్యవసాయం చేయొచ్చు, కానీ పండదాన్ని చోట పండించాలనే తపన. మొదటగా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఒక రైతు బిడ్డగా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక అటెండర్ పోస్టులో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళకి వచ్చే శాలరీతో భార్య పిల్లలు. అదే ఒక రైతు ఎందుకు బతకలేకపోతున్నాడు? 1 ఎకరం ఉన్న రైతు నష్టపోతున్నాడు, 2 ఎకరాలు ఉన్న నష్టపోతున్నాడు, 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా నష్టమే జరుగుతుంది. అదే ఒక 50 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చినంత రాకపోవడం వల్ల కొంచెం ఆవేదన చెందాను. అందువల్ల వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపించగలమా అని చెప్పేసి ఈ పొలాన్ని ఎన్నుకున్నాం. నేను, మా భార్య, మా అమ్మ ఇక్కడే ఉంది. 99 సంవత్సరాల వయసు మా అమ్మకి. ఇప్పటికి కూడా ఫామ్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తుంది. మీరందరూ వచ్చారు కాబట్టి కూర్చోబెట్టాం, లేకపోతే ఉండదు, ఆటగాడిన పోయి చెట్లు పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కూర్చొని చెప్పాం. మా ముగ్గురు కృషి పొలం కొన్నట్టుగానే డబ్బులు కూడా అయిపోయాయి. ఏం చేయాలో, సాగు ఎలా చేయాలో తెలియదు. సరే, డబ్బుల కోసం నేను ఎక్కడ ఏ బ్యాంకు కూడా పోలేదు, ఎవరి దగ్గర ఇప్పటి వరకు రూపాయి కూడా అప్పు చేయలేదు, ఏ బ్యాంకులో రుణం తీసుకోలేదు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని కూడా రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, సీడ్ సబ్సిడీ కానీ ఏ సబ్సిడీ తీసుకోకుండా ఇప్పటి వరకు ఒక రైతు బ్రతకలేడనే దానికోసం, ఆదర్శంగా ఉండాలనే దాంతో ఎవరి సహాయం సహకారాలు లేకుండా, ప్రభుత్వ సహాయకాలు తీసుకోకుండా ఇక్కడ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ సో మేము డబ్బులు అయిపోయినా ఒక్కొక్క ఎకరం సాగు చేసుకుంటూ అనేక కష్టాలు కూడా పడ్డాం. ఈ పొలంలో నుంచి దాదాపు 1000 లారీల రాళ్ళు బయటకు పంపించాం. ఎందుకంటే తవ్వుతుంటే మట్టి కన్నా ఎక్కువ రాళ్లే ఉండేవి. అవన్నీ కుప్పలు పోసి ఇంకెట్ట వ్యవసాయం చేయాలో తెలియడం లేదు. అవి కొద్దిగా ఇప్పుడన్నా ఇల్లు కట్టేదానికి బెందడి కిందకి డబ్బు ఇచ్చి కొంత తీసుకుపోతారు. అప్పుడు ప్రతి లారీకి 50 రూపాయలు నేను ఇచ్చాను, వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది కొంతవరకు. మరి పెద్ద పెద్ద గుండులుగా ఉండేవి. ఇప్పుడు విఘ్నేశ్వరుడు అక్కడ బలరాముని కూర్చోబెట్టిన విగ్రహ కింద ఉన్న రాళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడవి, అంతకన్నా పెద్దవన్నీ కూడా ఒక 30 అడుగుల లోతు మట్టి తీసేసి ఆ మట్టి లోపలేసి మట్టి పోసి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ పొలంలో పండదన్న చోట పండించాలని కృషితోటి అసలు ఆహర్నిశలు శ్రమపడి ఒక రైతు సస్టైనబుల్గా బ్రతకచ్చు అని నిరూపించాలనే తపంతో ఇప్పటి వరకు నాకు 73 సంవత్సరాలు వచ్చినా కానీ ఇప్పటికీ 18 గంటలు పనిచేస్తూ ఉంటా. ఎందుకంటే రైతుకి ఒక మార్గం చూపించాలనే విధానంతో, తద్వారా ఇక్కడ మొదట పొలం కొన్నప్పటి నుంచే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ షుడ్ గ్రోన్ ఇన్ హిస్ ఓన్ ఫామ్ అనేది మా కాన్సెప్టు. రైతు అనేవాడు ప్రతిదీ తన పొలంలో తను పండించుకొని తినాలి, బయట ఏది కొనకూడదు అనేది నినాదంతో మొదటే కుంకుడు చెట్లు పెట్టాను. తలకు రాసుకునే కుంకుడుకాయ కాడి నుంచి, దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, నేను తాగే కాఫీ గింజలు కూడా ఇక్కడ కాఫీ పండించుకుంటాను ఇంత హాట్ క్లైమేట్లో కూడా. సో అదే మిరియాలు పండిస్తాను, ఏలకలు పండిస్తాను, యాపిల్ కూడా పండదాని చోట కాశ్మీరీ యాపిల్ కూడా ఇక్కడ పండిస్తుంటా. అది నా గొప్పతనం కాదు, ప్రకృతి యొక్క గొప్పతనంతోటి ప్రకృతిని ఉపయోగించి సస్టైనబుల్ అగ్రికల్చర్గా ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని. ఇక్కడ దాదాపు 30 రకాల మ్యాంగో ఉంటుంది, దాదాపు ఒక 6 వెరైటీస్ బనానా ఉంటుంది, సపోటా ఉంటుంది, ఫుడ్ గ్రెయిన్స్ అన్ని రకాలు కూడా పండించేవాడిని. ఇప్పుడు కొంచెం ఏదో కొంచెం ఇబ్బందుల వల్ల చేయలేక కొంచెం ఆపాము.
సో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, అరోమాటిక్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక రైతు దగ్గరికి ఒక యూనివర్సిటీకి ఒక రైతు పోతే అన్నీ నేర్చుకోవడానికి కావడం లేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక చోట ఉంటుంది, హార్టికల్చర్ ఒక చోట ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఎక్కడో ఉంటుంది, సో అనిమల్ హస్బెండరీ వేరే చోట ఉంటుంది. రైతు తిరిగి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి రైతుకు కావాల్సిన సౌకర్యాలుగా అన్ని రకాలు ఒక చోట ఉండాలనే తపంతో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్, హార్టికల్చరు, ఫ్లోరికల్చరు, వెటర్నరీ, అరోమాటిక్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్తో సహా అన్ని రకాల యూనివర్సిటీస్ కాన్సెప్ట్స్ ఒక్క చోట ఉండాలనేదంటూ, అట్లాగే స్పైసీ ఐటమ్స్ కూడా ఇక్కడ అన్నీ పండిస్తాం. ఇండియా లెవెల్లో ఉన్న ఎన్ని రకాల స్పైసీస్ ఉన్నాయో అన్ని రకాలు కూడా ఇక్కడ పండుతాయి. అట్లాగే సో అలా పండిస్తూ నా జీవిత గడుస్తూ ఉంది. ఆ వచ్చిన ఆదాయంతో దాదాపు 15 మంది కుటుంబాలని నేను వాళ్ళని నాకు సహకారంగా ఉంటారు. వాళ్ళే అక్క చెల్లెల కుటుంబ సభ్యులుగా వాళ్ళు పోషిస్తూ, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ, అంటే ఒక సర్పంచ్ పిలిచినా కూడా వాళ్ళు కూలికి పోరు, నా దగ్గరికే వస్తారు. పని ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు మేమేకమయ్యి కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ మిల్లెట్స్తో సహా అన్నీ కూడా పండిస్తాం. ఆల్ వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్. ఇదివరకు కరోనా రాకముందు మొన్నటిదాకా కూడా అనేక మందికి దాదాపు 100-200 కుటుంబాలకి వాళ్ళు ఉప్పు తప్ప ఇంకేదో కొనకుండా అన్నీ నేను సప్లై చేస్తూ ఉండండి. ఈ మధ్యకాలంలో కొంచెం ఆపాను, కొంచెం బోర్ ప్రాబ్లం అవి ఉండడం వల్ల, సో వేరే పని ద్వారా. సో ఆ విధంగా ఇక్కడ అగ్రికల్చర్ జరుగుతూ ఉంటుంది. తద్వారా ఇప్పటికీ ఈ పొలానికి దాదాపు 160 కంట్రీస్ ఎమినెంట్ సైంటిస్ట్ ఆల్సో విజిటెడ్ అవర్ ఫామ్. ఎందుకంటే ఇక్కడున్న టెక్నాలజీని ఇతర దేశాల వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంత హాట్ క్లైమేట్లో ఎలా పండుతుంది. ఇంకోటి బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. 9 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ద టెంపరేచర్ ప్లాంట్ కెన్ బి వేరీ అని మొక్కకు కావాల్సిన వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి అన్ని రకాలు పంటలు ఇక్కడ పండుతాయని చెప్పి నిరూపించడం జరిగింది. తద్వారా 9 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అది ఎందుకంటే సో మీరందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు, గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్స్ అప్ అయిన టైం ఒక 50 crores పాపులేషన్ ఉన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వగలగడం. ఇప్పుడు 60, 70, 142 crores, 142.75 crores పాపులేషను, ఇండియన్ పాపులేషను, వరల్డ్లోనే ఫస్ట్ వచ్చాం. కానీ వీళ్ళందరికీ ఫుడ్ సెక్యూరిటీ కావాలి. ఎలా? తక్కువ అంటే పీపుల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. వీళ్ళందరికీ ఫుడ్ సెక్యూరిటీ రాబోయే తరాల్లో ఎలా ఉంటుందో అని భయపడి వాళ్ళకు ఒక మోడల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 9 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ చేసి తక్కువ విస్తీర్ణంలో అత్యధిక దిగుబడి ఎలా సాధించవచ్చు అనే, ఫార్మర్కి కూడా ఇన్కమ్ జనరేషన్ ఎలా చేయొచ్చు అనే దాంతో 9 స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ చేయడం జరిగింది. ఎందుకంటే అకార్డింగ్ టు ద టెంపరేచర్ ప్లాంట్ కెన్ బి వేరేని, సమ్ ప్లాంట్స్ కెన్ విత్స్టాండ్ అప్ టు 47 degrees, సమ్ ప్లాంట్ కెన్ విత్స్టాండ్ అప్ టు 40 degrees, 35 degrees, 30 degrees, 25 degrees, 10 degrees, ఈవెన్ 0 degreesలో ఉన్న మొక్కలు కూడా ఇక్కడ బతికించడం జరుగుతుంది. హిమాలయంలో ఉన్న మొక్కలు కూడా ఇక్కడ బ్రతుకుతాయని నిరూపించడం జరిగింది. ఈ టెక్నాలజీ చూడడానికి అనేక దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ మధ్య 2004లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు వచ్చినప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ కూడా నేను చెప్పడం జరిగింది అతనికి. వాట్ ఏ గ్రేట్ ఇన్ యువర్ ఫార్మర్ ఇస్ మోర్ దెన్ అవర్ సైంటిస్ట్ అని కూడా కితాబేయడం జరిగింది. ఇదే పొలంలో శ్రీవరి సాగు అనేది కనిపెట్టి తక్కువ నీటితోటి, తక్కువ విత్తనంతోటి అత్యధిక దిగుబడి ఎలా సాధించవచ్చు అనేది ప్రూవ్ చేయడం జరిగింది. 2001 నుంచి ఇక్కడ తక్కువ అంటే మిగతా ఫార్మర్స్ 30 కిలోల ఒడ్లు నారుపోసి ఎకరం నాటు పెట్టి ఇక్కడ 2 కిలోల విత్తనంతో ఎకరం నాటు పెట్టడం జరుగుతుంటే, సో ఆర్గానిక్లో మిగతా ఫార్మర్స్ 25 to 35 bags ప్యాడీ గ్రో చేస్తే ఇక్కడ 92 bags పర్ ఎకర్ ప్యాడీ గ్రో చేసి వరల్డ్ ఫస్ట్ రావడం కూడా జరిగింది నేచర్ మెథడ్లో. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటర్ప్రికేషన్. మన నేచురల్ రిసోర్సెస్ అత్యధికంగా మనం ప్యాడీకే ఉపయోగిస్తుంటాం. అందులో అంటే 2 inches వాటర్ ఉంటేనే ప్యాడీ పండుతుందంటే కాదు, ప్యాడీ ఈజ్ నాట్ ఏ వాటర్ ప్లాంట్, ఇట్ రిక్వైర్స్ వాటర్ అని ప్రూవ్ చేసి ఈ దేశానికి తక్కువ నీటితోటి, తక్కువ విత్తనంతో అత్యధిక దిగుబడి సాధించే విధానం నేర్పించాం. సో అది టెక్నాలజీ కానీ, సో ఫోటోసిన్సిస్ మొక్కకి ఎలా జరగాలి, త్రూ ఫోటోసిన్సిస్ మొక్క ఎలా హెల్తీగా ఉంటుందనేది ప్రూవ్ చేసి ప్రపంచానికి కూడా ఆదర్శంగా ఆ విధానాన్ని తీసుకురావడం కూడా జరిగింది.
ఈ విధంగా అనేక వినూత్నంగా కూడా ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఇక్కడ గ్రో చేయడం జరుగుతుంటుంది. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఈ పొలంలోనే 1 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నేషనల్ లెవెల్లో ఉండే ఎమినెంట్ సైంటిస్ట్ అందరూ కూడా రావడం జరిగింది. సో సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అందరి సమక్షంలో ఇంక్లూడింగ్ బీబీసీ మీడియా కూడా ఆ రోజు రావడం జరిగింది. వాళ్ళ మధ్యలో ఇక్కడ ప్యాడీ హార్వెస్ట్ చేసి ఎకరాకు 92 బస్తాలు ప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక విభాగాలకు సంబంధించిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మొదలుకొని నేషనల్ లెవెల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అనేక వేల మంది, దాదాపు 15 మంది ఇక్కడ పిహెచ్డి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఫామ్లో నుంచి మొక్కలు తీసుకెళ్ళి ఇక్కడనే చేయడం జరిగింది. ఈ విధంగా వినూత్నంగానే ఇక్కడ వ్యవసాయం జరుగుతుంటుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ నేచర్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు తెలియదు. ఏదైనా తింటే పర్వాలేదు, ఏమైనా అయితే పర్వాలేదు అనుకున్నారు. ఆ ప్రకృతి కొంచెం కరుణించడం వల్ల అందరికీ ఈ ప్రకృతి మీద కొంత ప్రేమ కలిగింది. కాబట్టి ఇప్పుడు నేచర్ గురించి, ఆర్గానిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అందువల్ల నేను ఇప్పుడు కాదు, దాదాపు 18 ఇయర్స్ ముందుగా నుంచి 25 ఇయర్స్ నుంచి విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, ఒక రైతు దేశానికి ఎలా ఇవ్వగలుగుతాడని ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. తద్వారా విద్యార్థులందరినీ ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇప్పుడు ఆ విధానం చేసి నేను చేసిన కృషికి గవర్నమెంట్ మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 9th క్లాస్ బయాలజీలో ఒక లెసన్ కూడా నా గురించి ఉంది. ఫస్ట్ 20 ఇయర్స్ నుంచి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎంటైర్ సిలబస్ చేంజ్ అయినా నా గురించి మాత్రం ఇరు రాష్ట్రాల్లో ఈ రోజు కూడా ఉంది. ప్రతి సంవత్సరం 23 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు నా గురించి. తద్వారా ఒక 5 to 6 మార్క్స్కి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. నిన్న కూడా ఈ కార్యక్రమం జరుగుతుంటే కూడా 2 స్కూల్స్ వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా ఇక్కడ జరుగుతుంటుంది. అక్కడికి సో యంగ్ సైంటిస్టులు అందరూ కూడా సో నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా నా దగ్గర ట్రైనింగ్కి వస్తుంటారు. వాళ్ళకు 1 day 2 days ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఇస్తుంటాం. అట్లాగే నేషనల్ యూనివర్సిటీలో కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. Group 1, Group 2 పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. శాస్త్రవేత్తలే కాదు, రైతులే కాదు, అందరికీ దిస్ ఇస్ ఏ అగ్రి ఎడ్యుకేషనల్ హబ్ లాగా తీర్చిదిద్దడం జరిగింది. చిన్న విద్యార్థులు మా మాన్సరీ కాడి నుంచి సో ఐపీఎస్ వాళ్ళకు కూడా ఇక్కడ కావాల్సిన టెక్నాలజీ ఉంటుంది. సో చూడడానికి ఆనందమే కాదు, టెక్నాలజీ పరంగా ఇది బ్రహ్మాండంగా ఉంటుందనేది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్రం చెప్తుంది. నేను చేసిన కృతికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ సెటిలైట్ స్టేషన్ కూడా ఒకటి వెదర్ పారామీటర్స్ కూడా ఆటోమేటిక్ వెదర్ పారామీటర్స్ కూడా పెట్టారు. ఎందుకంటే అనేక వేల మందికి ఒక ప్రభుత్వం చేయని పని ఒక రైతు చేస్తున్నాడని అక్కడ ఇన్స్టాల్ చేసి సో అనేక మందికి వెదర్ గురించి, రెయిన్ఫాల్స్ ఎలా వస్తాయి, ఎంత రెయిన్ వచ్చింది, హ్యూమిడిటీ ఎంత, మాయిశ్చర్ ఎంత, సో సైక్లోన్ ఎలా వస్తుందని విద్యార్థులకు ఎడ్యుకేట్ చేసి అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇది బ్రీఫ్గా మా పొలం యొక్క చిన్న ఒక రైతుగా నా వంతు నేను ఈ దేశానికి ఉపయోగపడాలనే దాంతో కృషి చేశాను. ఇందులో ఎన్ని తప్పులున్నా మన్నించమని మిమ్మల్ని పేరున కోరుకుంటున్నాను. తప్పులుంటే మన్నించి నన్ను ఆశీర్వదించండి. ఈ దేశానికి ఉపయోగపడాలా ఇంకొంతమందికి అనేది మీలాంటి వాళ్ళు దీన్ని ఇంకొంచెం విస్తృతిగా, నాకు టెక్నాలజీ పరంగా రాదు కాబట్టి మీరు ఈ టెక్నాలజీని మిగతా వాళ్ళు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందనేది కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా నేచర్ గురించి వస్తున్నారు. ఇక్కడే మేము సార్ బర్త్డే ఫంక్షన్ చేసుకుంటాం, హల్దీ ఫంక్షన్ చేసుకుంటాం, సో శారీ ఫంక్షన్ చేసుకుంటాం, మ్యారేజెస్ చేసుకుంటాం అని కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది నేచర్ గురించి, అందరికీ అవగాహన, కొంతమందికి అతి ప్రేమ, నాకన్నా కూడా 100 రెట్లు వాళ్ళకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది నేచర్ మీద. కానీ వాళ్ళకి ఆ సౌకర్యాలు లేదు కాబట్టి ఇది మీ ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోండి అని ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా సందేశం ఇస్తున్నాను. ఇది మీ పొలంగా భావించి మీ ఇంట్లో శుభకార్యాలు ఏదైనా కానీ ఇక్కడ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే ఇక్కడ వచ్చి చేసుకోవచ్చని మిమ్మల్ని ప్రార్థిస్తూ నా వాణికి విరామం ప్రకటిస్తున్నా. సో అందరూ వస్తే పొలంలో ఉండే విధానాన్ని కూడా చూపిస్తూ వస్తాం. సో అగ్రికల్చర్ సిస్టమ్ అట్లాగే ఇక్కడ దత్తాత్రేయ వృక్షం అనే ఒకటి ఉంటుంది మెడిటేషన్ కోసం. దత్తాత్రేయ వృక్షం అంటే మీకు అందరికీ తెలుసు. సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మి, విష్ణు ఇద్దరు నివసించే మొక్క అది ఒక్కటి. ఆ మొక్క నేను మొదట పొలంగా ఉన్న రోజు పెట్టాను. అది పెద్ద వృక్షంలాగా తయారైంది. దాని కింద కొంత బండలు అవి
వేయించేసి యోగా వాళ్ళకి మెడిటేషన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఆ మొక్క యొక్క ప్రభావం ఏంటంటే ఒక 50% యోగా చేస్తే 100% పవర్ వస్తుంది, 50% మెడిటేషన్ చేస్తే 100% పవర్ వస్తుంది, 100% చేస్తే 200% వస్తుంది. ఆ మొక్క కింద ఎవరైనా ప్రాణాయామం, నేనైతే యోగా చేయను కాబట్టి సో మిగతా చోట్ల చేస్తే ఒక్క నాజులు ఓపెన్ అవుతుంది, ఇక్కడ యోగా చేస్తే 2 నాజుల్స్ కూడా ఓపెన్ అవుతుందని మేధావులందరూ చెప్పడం జరిగింది. ఇది హంపి పీఠాధిపతి ప్రతిష్ఠించారు. హంపి పీఠాధిపతి ఎప్పుడు వచ్చినా ఒకరోజు ఇక్కడ ఉండి చేసిపోతుంటారు కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు. దాని కింద మెడిటేషన్ సెంటర్ని కొంత పెట్టాం, అది కూడా చూడవచ్చు. సో ఇది విన్నందుకు మీ అందరికీ ఇషా ఫౌండేషన్తో పాటు తమిళనాడు ఫార్మసీ ట్రైనింగ్. ఓకే. సో ఇది మన రాష్ట్రానికే కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా సుపరిచితుడిని. నాకు ఏపీ తెలంగాణ కన్నా కూడా ఎక్కువ మంది నా ఫ్యాన్స్ దాదాపు తమిళనాడులో ఉంటారు. ఒక రైతుకి కూడా ఇలా ఉంటారని చెప్పి రజనీకాంత్కి ఫాలో అప్లాగా ఒక రైతుకు ఉంటుందనేసి కూడా అన్నది కూడా సో అంటూ ఉంటారు. నేను తమిళనాడుకి దాదాపు నాకు ఒక 5 lakhs ఫార్మర్స్ నా ఫ్యాన్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కూడా. కానీ ఈసా ఫౌండేషన్లో సద్గురుజీ నన్ను అమితంగా ప్రేమిస్తూ తను చేసే ఆర్గానిక్ ఫార్మింగ్ని డెవలప్ చేయాలంటే దాదాపు 6-7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2 సార్లు వెళ్ళి వాళ్ళు ఒక 2,000 మంది రైతులను కానీ మరి చేర్చినట్లయితే ఆ ఏరియాలో నేను వాళ్ళకు వ్యవసాయం గురించి సో నేచర్ అగ్రికల్చర్ గురించి ఎడ్యుకేట్ చేసి వస్తుంటాం. నన్ను అనేక రకాలుగా కూడా సద్గురుజీ ఆశీర్వదించడం జరిగింది. మా బుడ్డదాన్ని కూడా బర్త్డే తనే చేశారు ఈ మధ్యకాలంలో కూడా. సో ఆ విధంగా ఈసా ఫౌండేషన్తో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. సేవ్ సాయిల్ అనే ప్రోగ్రాము ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇది సేవ్ సాయిల్ ప్రోగ్రాము ఇక్కడే జరగడం జరిగింది. మన సేవ్ సాయిల్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు వరి కోయడం కానీ అన్ని రకాలుగా కూడా పంటలు ప్రణాళికను నాటు పెట్టడం కాడి నుంచి కూడా అన్నీ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. సో నేచర్ గురించి అవగాహన కల్పించడం ఇక్కడ జరుగుతుంటుంది. సో ఇలాగే తమిళనాడు కానీ కర్ణాటక మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా నా అవసరం ఉన్న చోట ఎక్కడైతే ఎవరు పిలిచినా నేను వెళ్ళి వాళ్లకు కొంత నాకు తెలిసిన మెళకువల్ని తెలియజేస్తూ వస్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఈ పొలంలో 1 గ్రాము ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కూడా గత 33 సంవత్సరాలుగా వాడకుండా పండిస్తున్నాం. ఈవెన్ ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా వాడం, నేచర్కే వదిలేసాం. అది ఎలా సాధ్యం అనేసి అందరూ శాస్త్రవేత్తలు అంటుంటారు. బయలాజికల్ కంట్రోల్ జరుగుతుంది. మనలోనే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉంటాయో అలాగనే కూడా మరి పురుగులల్లో కూడా మంచి పురుగులు చెడ్డ పురుగులు 2 ఉంటాయి. సో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఫార్మర్, నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫేవర్ టు ద ఫార్మర్ అని ఫార్ములాలో ఇక్కడ నేచర్కి అప్పచెప్పేశాం. మీరు ఇక్కడ దాదాపు 18 వెరైటీస్ బటర్ఫ్లై చేయొచ్చు, హనీ బీస్ చూడొచ్చు, సో కెమెలియన్ చూడొచ్చు, పాములు చూడొచ్చు, సో అనేక సో నెమిళ్ళు ఇక్కడే పిల్లలు చేసుకొని పోతుంటాయి, కోయిళ్ళు కానీ అన్నీ కూడా గేంకారాలు ఉంటాయి. కాబట్టి అటు సైడ్ ఎక్కువగా మేము పబ్లిక్ని కూడా ఎవరిని వదలం. ఇటు నుంచే ఈ విధంగా కార్యక్రమం జరుగుతాయి. మీరు వచ్చారు కాబట్టి ఈరోజు రాజీవ్ దీక్షిత్ గురించి సో జరుగుతూ ఉంటుంది. ఇక చెప్పాలంటే రాజీవ్ దీక్షిత్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. రామదేవ్ బాబా గారి దగ్గర అక్కడ కూడా వాళ్ళు నన్ను పిలిపించి నేచర్ ఫార్మింగ్ గురించి అక్కడ ఎడ్యుకేట్ చేసింది కూడా నేనే. రాజీవ్ దీక్షిత్ గారు నన్ను అమితంగా ప్రేమించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. ఒక్కసారి నా బయోడేటా కావాలంటే ఇస్తాను సార్ అంటే ఏదో పేపర్ ఉంటే వాళ్ళ టైపిస్ట్ అంటే అక్కడ అతను లంచ్ చేస్తుంటే కూడా అతనే వెళ్ళి కూడా సో తీసుకొని ఈ దేశానికి ఇతను ఇలాంటి వ్యక్తులు కావాలని అభినందించి సో నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఉన్న చోటకి అందరూ రావాలనే ఫార్ములా కూడా రాజీవ్ దీక్షిత్ గారు అనేక విధాలుగా కూడా నన్ను అభినందించారు. కానీ లేకపోయారు. ఎంఎస్ స్వామినాథన్ కూడా అదేవిధంగా సో ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కూడా నాకు ఎంఎస్ స్వామినాథన్ గారు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటే నమ్మలవారు అనే అతను తమిళనాడు అమిత మేధావి సైంటిస్టు. సో నేచర్ కోసం పాటుపడ్డ నమ్మలవారైతే ఏముందో ఇంకో కొలంది అంటే ఇతను నా వారసుడు అని చెప్పేసి తమిళనాడుకి మొత్తాన్ని పరిచయం చేయించేవాడు. సో ఆ నమ్మలవారు ఎవరంటే ఇక్కడ ఉన్నారు చూడండి, ఇతను అదే. సో అలాగే విశ్వ హిందూ పరిషత్లో కానీ సో ఆర్ఎస్ఎస్లో కూడా మోహన్ భగత్ కూడా నాకు ఇంటర్నేషనల్ లెవెల్ పెద్ద అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. కట్నీలో దాదాపు 5 లక్షల జనాభా ముందు. సో తొగాడియా అశోక్ సింఘాల్తో కూడా అనేక కార్యక్రమాలు జరిగింది. విశ్వమంగళ గోగ్రామ యాత్రలో భారతదేశం మొత్తం కూడా ప్రకటించి ఇండియన్ కవ్ ఒక గొప్పతనాన్ని వివరించడం జరిగింది. సో ఈ విధంగా
ఒక రైతుగానే కాకుండా సామాజిక సేవలో కూడా కొంతవరకు సో చేయొచ్చు అనేది అనుకొని చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏమన్నా తప్పులు ఇప్పుడు ఉంటే క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సో అన్ఫార్చునేట్గా కొన్ని ఫ్లవర్స్ ఇప్పుడు ఈ సీజన్లో లేవు. దాదాపు 70 వెరైటీస్ ఆఫ్ రేర్ ఫ్లవర్స్, హెల్కోనియా హ్యాంగింగ్, హెల్కోనియా ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, వాలు జడ, సో లేడీస్ లేస్, జిప్సోఫిలా, క్యాండీ టఫ్, సో బడా ప్యాడేజ్, అనేక రకాల న్యూ వెరైటీస్ ఫ్లవర్స్ అన్నీ కూడా పండించడం. అంటే గ్రీన్ హౌస్లో పండ తప్ప వేరే చోట పండవన్నీ కూడా ఇక్కడ పండించడం కూడా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక అందరినీ సిద్ధంగా పంపుతారు.